Good afternoon. Good afternoon, madam. చూడండి. Good afternoon. ఆ, ఈరోజు మనం ఆల్రెడీ కంటిన్యూస్ డెరైవబిలిటీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్షియేషన్లోనే డిఫరెన్షియేషన్లోనే 3 థీరమ్స్ ఉంటాయి. వాటిని మీన్ వాల్యూ థీరమ్స్ అంటాం. మీన్ వాల్యూ థీరమ్స్. ఆ మీన్ వాల్యూ థీరమ్స్లో ఫస్ట్ థీరం వచ్చేసి రోల్స్ థీరం. సెకండ్ వచ్చేసి లెగ్రాంజెస్ థీరం. థర్డ్ది కాషీ మీన్ వాల్యూ థీరం. ఫస్ట్ది రోజు రోల్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ రోల్స్ థీరం నేను చెప్పలేదు, ప్రూఫ్. రోల్స్ థీరం స్టేట్మెంట్ చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. అర్థమైందా? రోల్స్ థీరం ప్రాబ్లమ్స్, దాని మీద ప్రాబ్లమ్స్, రోల్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ నేర్చు. ఈ రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే F is continuous on closed A comma B. F is derivable on open A comma B. Third condition, f of A equal to f of B. f of A equal to f of B. ఈ కండిషన్ అవ్వాలి. నెక్స్ట్ ఇలా అయితే కనుక దెన్ దేర్ ఎడ్జెస్ C belongs to open AB such that f dash of C equal to 0. మనకి ఎలా ఇస్తాడు ఇది స్టేట్మెంట్? ఎఫ్ కంటిన్యూస్ అవ్వాలి, ఎఫ్ డెరైవబుల్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి, దెన్ దేర్ ఎడ్జెస్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏమని ఇస్తాడంటే వెరిఫై రోల్స్ థీరం అని ఇస్తాడు. వెరిఫై రోల్స్ థీరం, ఇది స్టేట్మెంట్. ప్రాబ్లం నోట్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. వెరిఫై Rolle's theorem in the interval closed A comma B. అంటే ఇక్కడ A less than x is less than or equal to A is less than or equal to B. closed A comma B అంటే closed A comma B for the function ఏమి ఇచ్చాడంటే ఇక్కడ f of x equal to x minus a whole power m, x minus b whole power n, m comma n being positive integers. ఇది ఇచ్చాడు. వెరిఫై రోల్స్ థీరం ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ A comma B, f of x equal to x minus a whole power m, x minus b whole power n, m comma n being పాజిటివ్ ఇంటీజర్. ఇలా ఇచ్చాడు ఫంక్షన్. మనకేంటి రోల్స్ థీరం స్టేట్మెంట్? ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి, ఎఫ్ అనేది డెరైవబుల్ అవ్వాలి, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. తర్వాత అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి, దెన్ దేర్ ఇస్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి. అంటే సి వాల్యూ ఏకి బికి మధ్యలో వస్తుంది. ఏ కామా బి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి, సి బిలాంగ్స్ టు ఇక్కడ వాల్యూ ఉంటుంది అనమాట. ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఇది కండిషన్స్ సాటిస్ఫై చేసి ఎఫ్ డాష్ ఆఫ్ సిని ఈక్వల్ టు 0 చేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి.
ఇప్పుడు మనం ఫంక్షన్ ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎం, ఇది మనం తీసుకోవాల్సిన ఫంక్షన్. సొల్యూషన్లో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ గివెన్ ఫంక్షన్. ఇప్పుడు రోల్స్ థియరం కండిషన్స్ వెరిఫై రోల్స్ థియరం అంటున్నాడు కదా, కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయి. కంటిన్యూస్ అంటే మళ్ళీ ప్రాబ్లంకి వెళ్ళక్కర్లేదు. ఇదేంటంటే డిఫరెన్షియబుల్ అవుతే చూడండి డెరివేటివ్ చేయగలుగుతామా దీనికి, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎం డెరివేటివ్ చేయగలుగుతాం. టూ ఫంక్షన్స్ యు వి డెరివేటివ్ చేయగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. మనం డిఫరెన్షియేషన్ చేసే విధంగా ఉంటే ఫంక్షన్ అది ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ క్లోజ్డ్ ఏ కామా బి అండ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి. డిరైవబుల్ అవుతుంది కాబట్టి అది కంటిన్యూస్ అవుతుంది, అందుకే కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి అని రాసేసాం. నెక్స్ట్ ఓపెన్ ఏ కామా బి అని రాసాం. చూడండి నెక్స్ట్ ఏం కండిషన్స్ రోల్స్ థియరంలో ఎఫ్ కంటిన్యూస్ ఎఫ్ డిరైవబుల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమో ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్ దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి కండిషన్ థర్డ్ కండిషన్. ఇది ఫస్ట్ ఏమో కంటిన్యూస్ ఫస్ట్ కండిషన్, డిరైవబుల్ సెకండ్ కండిషన్. ఈ రెండు ఎగ్జిస్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు మళ్ళీ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో బి తీసుకోవాలి. బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం బి మైనస్ బి హోల్ పవర్ ఎం. ఇక్కడ బి మైనస్ బి ఉంది కాబట్టి ఇది 0. బి మైనస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు వాల్యూ అంతా 0. ఎఫ్ కంటిన్యూస్ అయింది, ఎఫ్ డిరైవబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. బై రోల్స్ థియరం then there exists C belongs to open AB such that f dash of C equal to 0. రోల్స్ థియరం ఏం చెప్తుంది, ఎఫ్ కంటిన్యూస్ అయింది, ఎఫ్ డెరైవబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే రోల్స్ థియరం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి. మనకు వచ్చే ఆన్సర్ సి కామా ఏ కామా బి మధ్యలో సి బిలాంగ్స్ టు ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 తీసుకుని ఇప్పుడు మనం సి వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 తీసుకుని సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది కదా, ఇక్కడ యూవి మెథడ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ n ఇంటూ x minus b whole power n minus 1 plus second function into derivative of first function m into x minus a whole power m minus 1. చూడండి యూవీ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ దీనికి డెరివేటివ్ చేసాం, ప్లస్ సెకండ్ ఫంక్షన్ దీనికి డెరివేటివ్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి దీంట్లోంచి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఒకటి, ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఒకటి కామన్ తిందాం. ఎక్స్ మైనస్ లీస్ట్గా ఉండేది తీసుకున్నాను, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. ఇక్కడ ఎం ఉంది కాబట్టి లీస్ట్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1, ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 తీసుకున్నాం. కామన్ తీస్తే ఏ వాల్యూస్ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎన్ మైనస్ 1 ఉంది. అంటే ఏమవుతుంది ఇక్కడ
వాల్యూ చూడండి n ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ మైనస్ ఏ ఇది 1 కదా, ఇది 1, m మైనస్ 1 ప్లస్ 1 ఎంఏ కదా. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 కామన్ తీసాను నేను. ఇక్కడ వచ్చేది ఏంటి, ఇక్కడ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి n ఉంది. n ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m ఉంది. నేను m మైనస్ 1 కామన్ తీసాను కాబట్టి ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ 1 ఒకటి ఉంటుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, m మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు m సరిపోయింది కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ m ఇంటూ ఎక్స్ మైనస్ బి, ఎక్స్ మైనస్ బి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి తీసుకోవాలి. మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి తీసుకుని అప్పుడు 0 సబ్స్టిట్యూట్, 0కి ఈక్వల్ చేద్దాం. సి మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1, సి మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1, n ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ m ఇంటూ సి మైనస్ బి. ఎక్స్ ప్లేస్లో అంతా సి సబ్స్టిట్యూట్ చేసాం. మనకి బై రోల్స్ థియరం ఏం చెప్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే ఏం చేయాలి, సి విచ్ ఇంప్లైస్ సి మైనస్ ఏ హోల్ పవర్ m మైనస్ 1, సి మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1, n ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ m ఇంటూ సి మైనస్ బి ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. కాబట్టి ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. మిగిలిన వాల్యూ మనకి ఏమొస్తుంది, n సి మైనస్ ఏ, n ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ m ఇంటూ సి మైనస్ బి, సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ సి కామన్ తీస్తే మనకి మళ్ళీ ఏమొస్తుంది, సి కామన్ తీస్తే n ప్లస్ m, సి కామన్ తీస్తున్నాను, n ప్లస్ m ఈక్వల్ టు na ప్లస్ mb, na ప్లస్ mb ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు సి వాల్యూ ఏమవుతుంది, సి ఈక్వల్ టు na ప్లస్ mb బై n ప్లస్ m అంతే. సి ఈక్వల్ టు na ప్లస్ mb బై m ప్లస్ n. సి వాల్యూ ఇదన్నమాట మనకి. ఇది ఈ విధంగా రోల్స్ థియరం యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, చాలాసార్లు అడిగాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. రోల్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. దెన్ దేర్ ఎడ్జెస్ సి బిలాంగ్స్ టు, ఈ సి ఎక్కడ ఉంది ఇప్పుడు, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏకి బికి మధ్యలో ఉంటుంది. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. మనం కంటిన్యూస్ డిరైవబుల్ అని ప్రతి ఫంక్షన్కి చేయక్కర్లేదు. ఏ ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా కంటిన్యూస్. అదొక థియరం అనమాట. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. అది ఆ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేసాం మనం, డిఫరెన్షియబుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా సొల్యూషన్లో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ డిరైవబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అవుతుందా లేదా చెక్ చేయాలి. అవుతేనే మనం రోల్స్ థియరంని ఫాలో అవ్వాలి. అవ్వట్లేదంటే రోల్స్ థియరం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్. అది యూవీ మెథడ్లో ఉంది. యూవీ మెథడ్లో అప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కాబట్టి ఈ వాల్యూని ఇలా తీసుకుంటే ఈ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 అవుతుంది. రిమైనింగ్ టర్మ్ని ఈక్వల్ టు 0 చేసాం. దట్ ఈక్వల్ సి ఈక్వల్ టు na ప్లస్ mb బై n ప్లస్ m. ఇది రోల్స్ థియరం యూజ్ చేసి ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం దీని మీద. రోల్స్ థియరం యూజ్ చేసి discuss
discuss the applicability. Discuss the applicability of Rolle's theorem ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే f of x equal to log x square plus ab by x into a plus b. x square by a plus b into x into a plus b in closed a comma b, a is greater than 0, a comma b greater than 0 ఇలా ఇచ్చాం. ఇక్కడ చూడండి అప్లై అవుతుందా లేదా డిస్కస్ చేయమంటాడు. అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థియరం. f of x equal to log of x square plus ab by x into a plus b in closed a comma b, in closed a comma b. ఇక్కడ చూడండి సొల్యూషన్లో చూడండి ఈ ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ ఏం తీసుకుందామంటే గివెన్ f of x equal to log x square plus ab by x into a plus b ఇలా ఇచ్చాడు ఫంక్షన్. ఈ ఫంక్షన్ డెరివేటివ్ చేయగలుగుతాం కదా. log of x 1/x, log 1/x, log of x అంటే 1/x. దీనికి డెరివేటివ్ ఉంది కాబట్టి ఏం రాస్తామంటే therefore every derivable ఫంక్షన్ ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది. అందుకని therefore f is continuous and derivable on open ab లేదా కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ab అండ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ab అని రాయొచ్చు. నెక్స్ట్ రోల్స్ థియరం ఏం చెప్తుంది మనకి? కంటిన్యూస్ అవ్వాలి, డెరైవబుల్ అవ్వాలి, f of a ఈక్వల్ టు f of b అవ్వాలి. ఇది డెరైవబుల్ అవుతుంది కాబట్టి ఎవ్రీ డెరైవబుల్ ఫంక్షన్ కంటిన్యూస్ కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూస్ అండ్ డెరైవబుల్ అని రాస్తాం. నెక్స్ట్ f of a తీసుకోవాలి. f of a ఈక్వల్ టు అంటే f of ఫంక్షన్లో ఏ ఎక్స్ ప్లేస్లో ఏ తీసుకోవాలి. అప్పుడు లాగ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి దట్ ఈక్వల్ టు లాగ్ 1 ఈక్వల్ టు 0. log 1 equal to 0. Next f of b equal to log of a square plus b. చూడండి x స్క్వేర్ కదా, ఇక్కడ ఏం b తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు b స్క్వేర్ ప్లస్ ab ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం b, దట్ ఈక్వల్ టు b బై b ఇంటూ a ప్లస్ b log of b square plus ab by ab plus b square cancel అవుతుంది కదా, that equal to log 1 equal to 0. log 1 equal to 0. log a f of a equal to 0 అయింది, f of b equal to కూడా 0 అయింది. కాబట్టి ఏం కండిషన్స్ సాటిస్ఫై అని? f is continuous and derivable అయింది, f of a equal to f of b. Therefore all conditions of Rolle's theorem are satisfied. All conditions of Rolle's theorem satisfy అయింది. ఇప్పుడు ఏం రాయాలి? దెన్ కండిషన్ ఏంటి మనకి? then there exists c belongs to open a comma b such that f dash of c equal to 0. ఇది కండిషన్. 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే
ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే 1 x square plus ab by x into a plus b. 1 x into మళ్ళీ ఇది x కదా, x కి డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది, x square plus ab by x into a plus b. దీనికి డెరివేటివ్ చేయాలి. ఈ ఫంక్షన్ ఏమవుతుంది, పైకి వెళ్తే ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఇక్కడ యూ బై వి ఫామ్, యూ బై వి ఫామ్, వి ఇంటూ ఫస్ట్ వి ఇంటూ యూ స్క్వేర్, యూకి డెరివేటివ్ యూ డాష్ అంటే, యూ డాష్ అంటే ఇక్కడ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ దీనికి డెరివేటివ్ 1 కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ఉంటుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది యూ బై వికి డెరివేటివ్. యూ బై వి ఫార్ములా వేసాం, ఆ ఫార్ములాకి డెరివేటివ్ ఇలా చేసాం. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బి కామన్ తీయవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. యూ బై వి ఫార్ములా అప్లై చేసాం. తర్వాత ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి, ఈ యూ ఫార్ములా వచ్చింది. ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి వచ్చింది. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూనే కదా, ఇది ఇక్కడ ఇంటూనే కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ కింద కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. ఒక ఎక్స్ ఇక్కడ, ఒక ఎక్స్ కూడా పైన ఉంది, క్యాన్సిల్ చేసాం. ఇంకా న్యూమరేటర్లో ఏమున్నాయి మనకి, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ చూడండి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, లేకపోతే ఇది క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి, ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి దట్ ఇలా వచ్చింది. ఇదేంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి అలా వచ్చింది. బై రోల్స్ థియరం ఏంటి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత వచ్చింది, మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది, ఇందులోంచి ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏబి కనిపిస్తుంది, సి స్క్వేర్ మైనస్ ఏబి బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు మనకి ఎంత ఇక్కడ రాస్తున్నాను చూడండి, కింద కనిపించట్లేదు. విచ్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు సి అప్లై చేయడమే, సి స్క్వేర్ మైనస్ ఏబి బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. సి
c square minus ab by c into c square plus ab equal to 0. Cross multiply చేస్తే which implies c square equal to ab అవుతుంది. c square equal to ab which implies c equal to root ab. root ab. అర్థమైందమ్మా? హలో, సి ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? రూట్ ఏబి. ఇది 2 ప్రాబ్లమ్స్ రోల్స్ థియరం యూజ్ చేసి 2 ప్రాబ్లమ్స్ ఇవి. అర్థమైంది కదా? రోల్స్ థియరం వచ్చేసి f is continuous on closed AB, f is derivable on open AB, f of A equal to f of B, then there exists C belongs to open AB such that f dash of x equal to 0 లేదా f dash of C equal to 0. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. మీరు చేయండి. ఇది క్యాలిక్యులేషన్ పార్టే, ఇలా లాగ్ అని ఏమి ఇవ్వను, మామూలుగా ఫంక్షన్లోనే ఫంక్షన్ ఇస్తాను. చూడండి, వెరిఫై రోల్స్ థియరం. వెరిఫై రోల్స్ థియరం f of x equal to x square minus 2x minus 3 in minus 1 comma 3 minus 1 comma 3. చేయండి. అందరూ క్యాలిక్యులేట్ చేసి సి వాల్యూ చెప్పండి ఎంతో. సి వాల్యూ చెప్పండి, ఫైండ్ అవుట్ చేసి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇన్ మైనస్ 1 కామా 3. ఇన్ మైనస్ 1 కామా 3. తీసుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నేను సి వాల్యూ చెప్పండి, డెరివేటివ్ చేసి వదిలేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సొల్యూషన్లో దీనికి డెరివేటివ్ చేయగలుగుతాం. 2x మైనస్ 2 అవుతుంది కాబట్టి డెరివేటివ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ and derivable on f of minus 1. next f is continuous, f is derivable, f of a equal to f of b. a ప్లేస్ లో ఇక్కడ మైనస్ 1 ఉంది, b ప్లేస్ లో 3 ఉంది. f of minus 1 equal to 1 plus 2 minus 3 that equal to 0. f of 3 9 minus 6 minus 3 that equal to 0. Therefore f of minus 1 equal to f of 3. All conditions of Rolle's theorem, all conditions of Rolle's theorem are satisfied. All conditions of Rolle's theorem are satisfied. ఏం చేయాలి నెక్స్ట్? దెన్ కండిషన్ ఏం తీసుకుంది? దెన్ దేర్ ఎగ్జిస్ట్ C
C belongs to open A comma B such that f dash of C equal to 0. ఇది condition. f dash of C equal to 0. f of x ఏంటో చూద్దాం. f of x equal to x square minus 2x minus 3. f dash of x equal to 2x minus 2. f dash of c ఏమవుతుంది? f dash of c equal to 2c minus 2. By Rolle's theorem, f dash of c equal to 0, which implies 2c minus 2 equal to 0. 2 common తీస్తే c minus 1 equal to 0. c equal to c minus 1 equal to 0. c equal to 1. c equal to 1. c value find out చేసాం. c equal to 1. Next problem. Verify Rolle's theorem. Verify Rolle's theorem. f of x equal to sin x in 0, 2 pi. 0, 2 pi. ఇలా ఇచ్చాను. చూడండి, sin x కి డెరివేటివ్ ఏంటి? sin x కి డెరివేటివ్ cos x. కాబట్టి సొల్యూషన్ లో గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? f of x equal to sin x ఇచ్చాడు. డెరివేటివ్ ఉంది కదా దీనికి. అప్పుడు డెరివేటివ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా f is continuous and derivable on open 0, 2 pi. ఇప్పుడు f of 0, ఇప్పుడు f of a equal to continuous. Rolle's theorem ఏంటి? f is continuous, f is derivable, f of a equal to f of a equal to 0, b equal to 2 pi. a equal to 0, b equal to 2 pi. f of 0 sin 0 that equal to 0. f of 2 pi 360 కూడా 0 అవుతుంది. that equal to f of 0 equal to f of 2 pi equal to 0. All conditions of Rolle's theorem are satisfied by then there exists C belongs to open AV such that f dash of C equal to 0. ఫస్ట్ f dash of x ఎంతో చూద్దాం. వెరిఫై చేద్దాం. f dash of x f of x equal to ఎంత మనకి? sin x. f of x equal to sin x. f dash of x equal to cos x. f dash of c equal to cos c. మనకి ఏం చెప్తుంది? Rolle's theorem f dash of c equal to 0, cos c equal to 0. c equal to cos inverse of 0. cos inverse of 0 అంటే pi by 2. c equal to pi by 2. c వాల్యూ ఎంత? pi by 2. ఇంకా వాల్యూస్ వస్తాయి. pi by 2 ఆన్సర్లు ఏమి ఇచ్చాడంటే c equal to pi by 2 ఒకటి, నెక్స్ట్ 3 pi by 2.
అంటే అక్కడ కూడా 0 అవుతుందని. సి ఈక్వల్ టు కాస్ సి 3π/2 దగ్గర కూడా 0 అవుతుంది. π/2 3π/2 6 180 కాస్ 180. ఈ విధంగా రోల్స్ థియరం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను చేయండి. వెరిఫై రోల్స్ థియరం. Verify Rolle's theorem. F of x equal to x cube minus 6x square plus 11x minus 6. X cube minus 6x square plus 11x minus 6. AB values చూద్దాం. In closed interval 1, 3 చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం కదా, డిఫరెన్షియేట్ చేయగలుగుతాం కాబట్టి ఏం రాయొచ్చు సొల్యూషన్లో చేయండి. ఆన్సర్ చెప్పండి. గివెన్ f of x equal to x cube minus 6x square plus 11x minus 6. దీని డెరివేటివ్ చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ రాయండి. f is continuous and derivable f of 1 minus 6 plus 11 minus 6. F of 3 27 minus 54 33 minus 6. 0 అయిందా? ఎంత? 1 minus 6 plus 11 minus 6 plus 12 minus 12 0. 73 plus 63 plus 33 27 plus 33 60 minus 54 minus 6 0. చూడండి, f కంటిన్యూస్ అయింది, f డెరైవబుల్ అయింది. f of a ఈక్వల్ టు f of b. f of a అంటే ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు, మీకు కావాలంటే f of a ఈక్వల్ టు అని f of a ఈక్వల్ టు f of 1 ఈక్వల్ టు f of b ఈక్వల్ టు f of 3 ఈక్వల్ టు. therefore all conditions of Rolle's theorem satisfied, then there edges C belongs to open AB. open AB అంటే ఇక్కడ మీరు 1, 3 అని తీసుకోవచ్చు. 1, 3 such that f dash of C equal to 0. f dash of x ఎంత అయింది? f of x ఈక్వల్ టు తీసుకున్నాం ఇక్కడ. f dash of x ఈక్వల్ టు 3x square minus 12x plus 11. f dash of C equal to 3c square minus 12c plus 11. Plus 11. హలో, అన్మ్యూట్ చేయండి. ఎవరు మ్యూట్ చేయండి?
దీనికి చెప్పండి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఇంత వచ్చింది బై రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 ఈక్వల్ టు 0. సి వాల్యూ చెప్పండి, దీనికి క్యాలిక్యులేట్ చేసి సి వాల్యూ చెప్పండి. 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 ఈక్వల్ టు 0. తొందరగా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. దీనికి రూట్స్ లేవు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a యూజ్ చేయాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అది అప్లై చేసి తొందరగా ఆన్సర్ చెప్పండి. చాలా ప్రాబ్లం చేస్తూ ఉండండి. నేను ఒకసారి థీరము దాని మీద ఎలా ప్రాబ్లమ్స్ చేసామో చెప్తాను. ఎఫ్ రూల్స్ థీరం అంటే స్టేట్మెంట్ తీసుకున్నాం, ఇక్కడ ఇంకా ప్రూఫ్ మనం చేయలేదు. ఓన్లీ స్టేట్మెంట్ తీసుకుని దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం. స్టేట్మెంట్ ఏం చెప్తుంది? రూల్స్ థీరం ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ డిరైవబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఈ థీరం యూజ్ చేసుకుని వెళ్ళాం. 3 ఏంటి? రోల్స్ థీరం కండిషన్స్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, ఎఫ్ ఈజ్ derivable on open AB. Third condition f of A equal to f of B. 3 conditions satisfy అయితే then there exists C belongs to open AB such that f dash of C equal to 0. ఇది రోల్స్ థీరం స్టేట్మెంట్. ప్రతిదానికి కంటిన్యూస్ డిరైవబుల్ అని మనం చెక్ చేయవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి డిరైవబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకుని అది డిరైవబుల్ అవుతే కనుక కంటిన్యూస్ అని మనం రాసేయచ్చు. కంటిన్యూస్ అయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్ అయింది, డిరైవబుల్ అయింది. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అక్కడ ఇంటర్వల్ ఏమి ఇచ్చాడో దాన్ని ఫస్ట్ దాన్ని ఏగా తీసుకోవాలి, సెకండ్ దాన్ని బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి అంటే ఇంటర్వల్ ఏమి ఇచ్చాడో అక్కడ దాన్ని ఏబి తీసుకోవాలి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే ఇచ్చిన ఫంక్షన్కి మనం ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది. దాన్ని సి ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. ఈ విధంగా రోల్స్ థీరము దాని మీద ఫస్ట్ ప్రాబ్లము ఏం చేసామంటే ఫస్ట్ ప్రాబ్లం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇది చేసాం. క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి ఇచ్చాం. అంటే వెరిఫై రోల్స్ థీరం అన్నాడు. దాని నుంచి మనం ఈ ఫంక్షన్కి రోల్స్ థీరం అప్లై అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ బి కూడా చూసాం. రెండు జీరోస్ అయినాయి. కాబట్టి రోల్స్ థీరం అప్లై చేస్తే మనకి సి వాల్యూ వచ్చింది. సి వాల్యూ ఎంత వచ్చింది కదా, సి వాల్యూ. నెక్స్ట్ థీరం ఏం చేసాం? నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేసాం? లాగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ప్రాబ్లం చేసాం. ఫర్ ఎవ్రీ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి అని దట్ ఈక్వల్. దీన్ని కూడా కంటిన్యూ
డిరైబుల్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ చెక్ చేసాం, డిరైబుల్ అవుతుందని చెప్పాం. ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసాం, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు రెండు కూడా ఏమైనాయి జీరోస్ అయినాయి. జీరోస్ అయినాయి కాబట్టి దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఈక్వల్ టు జీరో చేసాం. దట్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంతో మనకు వచ్చింది. ఇది సెకండ్ ప్రాబ్లం చేసాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి ఏం చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇది ఎక్కడున్న ఇంటర్వల్ -1, 3 అని చెప్పాం. ఇది కూడా అలానే ఇది డిరైబుల్ అవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. మా ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అయింది. నెక్స్ట్ దీనికి కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 చేస్తే దాని నుంచి సి వాల్యూ వచ్చింది మనకి. సి వాల్యూ ఎంతో వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. లాస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. సైన్ ఎక్స్ ఎంత ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 2π. దీనికి డెరివేటివ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి దాని నుంచి కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి డిరైబుల్ అవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ సైన్ 0 సైన్ 2π అంటే జీరోస్ అవుతాయి. దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం, కాస్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే కాస్ సి. దాని సి ఈక్వల్ టు 0, కాస్ సి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 దట్ ఈక్వల్ టు π/2. నెక్స్ట్ ఇంకొక వాల్యూ 0 అయినప్పుడు వాల్యూ ఎలా ఉంటుందంటే 3π/2 అని చూసాం. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు చేసాం మనం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబ్లం ఏమి ఇచ్చాను, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. దీనికి కూడా వెరిఫై చేస్తాం. దీన్ని కూడా వెరిఫై సి వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరన్నా? సి వాల్యూ 9 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 511/24 వచ్చింది మేడం. ఎంత? 9 9 అసలు 9 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 511/24 వచ్చింది మేడం. అంత రాదమ్మా, అంటే 3c² కదా మనం తీసుకుంది. ఎంత అవుతుంది దీనికి రూట్? 3c² మైనస్ 12c ప్లస్ 11 ఈక్వల్ టు 0. మేడం -20 24 మేడం. 20 అలా కూడా రాదు, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. దీనికి రూట్స్ లేవు కదా. 11 ఇంటూ 3 అంటే 33. 33కి ఏం రూట్స్ ఉంటాయి? 33 అంటే దీన్ని ఎలా చేస్తాం మనం? -b ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ చేస్తే ఆన్సర్ వచ్చి వెరిఫై చేయండి మీరు. 2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3 అండి. ఇలా ఇచ్చాడు 2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3. వెరిఫై చేయండి. సి ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 1/√3. ఇవి రోల్స్ థియరం మీద ఉన్న ప్రాబ్లమ్స్. సార్ అన్ని థియరం ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుని రండి. రేపొద్దుట మళ్ళీ మీన్ వాల్యూ థియరం గురించి చెప్తాను. కాషీ మీన్ వాల్యూ థియరము, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, ఈ 2 థియరమ్స్ దాని మీద ప్రాబ్లమ్స్ చేసుకుందాం. సరే మేడం. ఏదైనా అర్థం కాకపోతే అడగండి రేపు. ఇవాళ ప్రాబ్లమ్స్ చూడండి, అర్థం కాకపోతే రేపు అడగండి. మేడం థియరమ్స్ అన్ని ఇది గ్రూప్ లో పెడతా అన్నారు కదా మేడం, ఏ రోజు చెప్పినవి అవి పెట్టినా నోట్స్ పెట్టండి మేడం. సరే సరే. అంటే మీరు పెడతానన్నారని మేము ఎవరం రాసుకోలేదు మేడం. మీరు గ్రూప్ లో సెండ్ చేస్తా అని చెప్పారు కదా. సరే సరే. స్టార్టింగ్ నుంచి రాయలేదు మేడం. అలాగే ప్రాబ్లమ్స్ అంటే మండే నుంచి ఉంటే కనుక నేను చెప్పనమ్మా. మండే నుంచి 21st నుంచి అంటున్నారు కదా కాలేజీ.
ఉంటే కనుక చెప్పను, లేకపోతే చెప్తాను. ఇవన్నీ నీకు ఒక్క క్లాసే కాదు కదా, 3 క్లాసెస్ ఉన్నాయి కదా, అందుకని అవును నేను మేడం. రాసి పెట్టలేకపోతున్నాను నేను. సరేనా? సరే. సరే. లింకులు పెడతానులే. సరే. మేడం వీలైతేనే పెట్టండి మేడం, లేకపోతే అవసరం లేదు. మేడం సి వాల్యూ ఎంత మేడం? 2 ± 1/√3. ఇది రాంగ్ అని అవ్వచ్చు, మీరు వెరిఫై చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ మాత్రం 2 ± 1/√3. మైనస్ బి అంటే అక్కడ వచ్చింది మేడం. 2 ± √12 మేడం. √12. డినామినేటర్లు ఏం లేదా? లేదు మేడం. 2 ± √12. చూస్తానులేండి. సరే చూస్తాం. మార్నింగ్ క్లాస్లో చూద్దాం ఇంకా మీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. సరేనా? సరే మేడం.